అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల పూజ ఎలా చేసుకోవాలి, ఏ విధి విధానాలను పాటించాలి, ఎటువంటి నైవేద్యాలను మనం సమర్పించాలి, ఎన్ని వారాలు మనం ఈ పూజను చేసుకోవాలి, కలశ స్థాపన ఏ రోజున చేసుకోవాలి, అలాగే ఆఖరి రోజున మనం పూజాపీఠం ఎలా కదపాలి, ఉద్యాపన ఏ రకంగా చేసుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నిటినీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసం. ఈ మాసంలోనే మనం శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఈ మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవడం అనేది ఎంతో విశేషంతో కూడి ఉంటుంది. ఈ వ్రతం ఎందుకు అంత విశేషం అంటే కనుక ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 వారాల అద్భుతమైన మార్గశిర లక్ష్మీ వ్రతం ఇది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 గురువారాల పాటు ఆ తల్లిని నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. అంతటి కనక మహాలక్ష్మి ఆ తల్లి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అలాగే మార్గశిరంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలో మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారికి ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. అంతటి శక్తివంతమైన వ్రతం ఈ మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం. ఈ వ్రతాన్ని చాలామంది గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని, మార్గశిర లక్ష్మీ వారాల పూజ అని, ఐశ్వర్య లక్ష్మీ పూజ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముందుగా లక్ష్మీదేవికి ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వారి గృహాన్ని ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన దగ్గర పూజ చేయటానికి శక్తి లేకపోవచ్చు. పువ్వులు, పళ్ళు, ప్రసాదాలు కొని చేసేంత శక్తి కూడా లేకపోవచ్చు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. మంచి వస్త్రాలు ధరించే శక్తి కూడా లేకపోవచ్చు. అయినా సరే అమ్మవారి పూజ మీరు పెట్టే చిన్న బెల్లం ముక్క అయినా సరే, చేసే చిన్న పూజ అయినా సరే, పెట్టే ఒక్క పువ్వైనా సరే సంతోషంతో పెట్టాలి. అదే ఈ పూజలో ముఖ్య నియమం. అంటే భక్తి ప్రధానం, ఆర్భాటాలు మాత్రం కాదు సుమా. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా ఈ వారాల అన్నిట్లో కూడా మాంసాహారం, మద్యపానం ఎట్టి పరిస్థితుల్లో దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఈ వ్రతాన్ని 5 గురువారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గశిర మాసంలో మనకి 4 గురువారాలే వస్తే కనుక 5వ గురువారం పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం నాడు ఆచరించి ఈ పూజను ముగించాలి. ఇప్పుడు వ్రత విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ప్రాతకాలాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. లేదు అంటే కనుక వేరుగా ఒక పూజాపీఠని సిద్ధం చేసుకొని ఆ పీటకి మొత్తము కూడా పసుపు రాసి పీటకి మొత్తము కూడా చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించుకొని మధ్యన అష్టదళ పద్మాలతోటి బియ్య పిండి ముగ్గు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద మహాలక్ష్మీదేవి యొక్క ఫోటోని లేదా ప్రతిమని స్థాపించుకోవాలి. ఆ తరువాత ఒక వెండి చెంబు గాని, రాగి లేక ఇత్తడి మీ దగ్గర ఏది ఉంటే దానిని తీసుకోండి. దానిలో మీరు కొంచెం నీరును పోయండి. నీళ్లను పోసిన తరువాత దాంట్లో చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం గంగాజలం, రోజ్ వాటర్, గంధం, ఆ తరువాత ఒక మంచి ముత్యం, పగడం, ఒక మొద్దు వక్క, ఒక యాలిక్కాయి, చిన్న పచ్చకర్పూరం, ఆ తరువాత ఒక రాగి నాణెం, చివరిగా ఒక బంగారపు కాసు. ఇవన్నీ కూడా ఆ రాగి చెంబులో వేయండి. ఆ తరువాత చిటికెడు జవ్వాదు,
ఒక పుష్పాన్ని ఆ రాగి చెంబులో ఉంచండి. ఆ తరువాత అదే కలశంలోకి ఒక చిన్న ముక్క గరికను ఉంచాలి. ఆ తరువాత ఏదైనా 5 రకాల ఫలాలకు చెందిన చిన్ని కొమ్మలను, ఆకులను ఈ కలశంలో ఉంచండి. మీరు మామిడి, దానిమ్మ, జామ, సీతాఫలం, నారింజ, పనస, నేరేడు, మారేడు ఇలాంటి ఫల వృక్షాలకి చెందిన ఎటువంటి చిన్ని కొమ్మలైనా సేకరించుకొని మీరు ఈ కలశంలో ఉంచుకోవచ్చు. మీకు ఎన్ని దొరికితే అన్ని సేకరించుకోండి. 5 లేదా 3 లేదంటే ఒక్కటైనా సరే ఉంచే ప్రయత్నం చేయండి. ఆ తరువాత ఆ కలశంలోకి మీ దగ్గర తమలపాకులు ఉంటే తమలపాకులు, లేదు అంటే మామిడి కొమ్మ పెట్టేసి దానిపైన చక్కగా పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టిన కొబ్బరికాయను కొంచెం పైకి వచ్చేటట్టు ఆ కలశం మీద పెట్టండి. దానిపైన ఒక రవికల గుడ్డను ఉంచండి. ఎరుపు, ఆరెంజ్, పింక్ లేదంటే ఆకుపచ్చ ఇలాంటి రంగులైతే ఉత్తమంగా ఉంటుంది. నలుపు, తెలుపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇప్పుడు రవికల గుడ్డకి గంధంతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత పువ్వులతో అలాగే మీ దగ్గర ఉన్న నగలు ఏమైనా ఉంటే అలంకరించుకొని ఆ కలశాన్ని మీరు పూజాపీఠ పైన స్థాపించుకోండి. మీరు పసుపు గణపతిని తయారు చేసుకొని ఒక తమలపాకు మీద పెట్టి అదే పీట మీద ఒక పక్కగా పెట్టండి. ముందుగా దీపారాధన చేయండి. అమ్మవారికి నేతి దీపం అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఈ పూజ చేసే 5 గురువారాలు కూడా దీపారాధన తప్పనిసరిగా ఆవు నేతి దీపం అయితేనే శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తరువాత ఆచమనీయం చేసుకొని మీ గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పాన్ని చెప్పండి. ఆ తరువాత పసుపు గణపతికి మీరు షోడశోపచార పూజను నిర్వహించాలి. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మికి ధ్యానం చేసి కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చెయ్యాలి. అమ్మవారికి నిర్వహించే ఈ షోడశోపచార పూజలో ప్రతి ఉపచారానికి మనం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ప్రతి ఉపచారానికి పఠించాలి. ఆ తరువాత అమ్మవారికి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, అలాగే అమ్మవారికి శుద్ధోదక స్నానం, వస్త్రం, మధుపర్కం, ఆభరణాలు, గంధ పరిమళ ద్రవ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా సమర్పించాలి. ఆ తరువాత అమ్మవారికి కుంకుమ, పుష్పాలను సమర్పించి అథాంగ పూజను నిర్వహించాలి. ఆ తరువాత అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి. ప్రతి నామానికి మీరు అక్షింతలతో గాని వివిధ రకాల పువ్వులతో లేదా పత్రితో మీరు పూజను చేయాలి. ఆ తరువాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించే విషయంలో ఒక్కొక్క గురువారం ఒక్కొక్క ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. తొలి గురువారం రోజున అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి తప్పనిసరిగా పులగం నైవేద్యంగా సమర్పించాలి. ఇక రెండవ గురువారం రోజున క్షీరాన్నం లేదా పాల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక మూడవ గురువారం అమ్మవారికి కుడుములు నైవేద్యంగా పెట్టాలి. ఇక నాలుగవ గురువారం రోజున అమ్మవారికి చిత్రాన్నం మరియు గారెలను నైవేద్యంగా పెట్టాలి. ఇక 5వ గురువారం చాలా ముఖ్యమైనది. ఈ రోజున అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇన్ని నైవేద్యాలు ప్రతివారం చెయ్యలేము అనుకున్న వాళ్ళు తీపి పదార్థంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. అసలు వీటన్నిటికన్నా కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కలాకండ. పాలను బాగా మరగపెట్టి వాటిని ఇరక్కొట్టి ఆ వచ్చిన దాంతోటి కలాకండ చేస్తాం చూడండి, అది అమ్మవారికి ఎంతో ప్రీతికరం. వీలైతే ఒక్క గురువారమైనా ఈ నైవేద్యాన్ని పెట్టే ప్రయత్నం చెయ్యండి. ఇక ఆ తరువాత అమ్మవారికి తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలను సమర్పించాలి. ఇప్పుడు చేతిలో అక్షింతలను పట్టుకోండి. శ్రీ మహాలక్ష్మి వ్రత కథా మహత్యం ప్రారంభం. ఓ భక్తులారా, శ్రీ మహాలక్ష్మి కథ చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఈ వ్రత కథ విన్నవారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు, ఆరోగ్యాది సంపత్తి లభించి
మనసులో గల సకల కోరికలు తీరుటకు ఈ వ్రతాన్ని అందరూ ఆచరించండి. మార్గశిర మాసం గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ గావించి అనంతరం ఈ వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపర యుగంలో జరిగింది. సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహాపరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానము కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆమె పేరు శ్యామబాల. ఒకరోజు శ్రీ మహాలక్ష్మి తన మనసులో ఇలా అనుకున్నది. ఏమనగా, నేను ఎప్పుడు ఆ రాజు ఇంట వెలసితినో అని మనసులో అనుకుంది. తాను రాజింట వెలసితే ఆ రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలసినచో ఆ కుటుంబమే భోగభాగ్యాలతో ఉండునని ఆ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోటద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతితో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూచి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడా? నీవు ఎచట నుండి వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న మహాలక్ష్మి ఆ దాసీని గాంచి, అమ్మ, నా పేరు కమల్, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. విను, నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారము సాగుతూ ఉండేది. ఒకనాడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. ఆ వైశ్యుని భార్య అలా నడుచుకుంటూ వెళుతుండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చెనో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారంగా చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసినన్నాళ్ళు వారు సుఖ సంపదలతో ఉన్నారు. ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవణుగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలతో మునిగిపోయి ఈ వ్రతం గురించి మరిచిపోయారు. ఆ వ్రతం గురించి చెప్పుట కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని అని చెప్పాను. మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతము ఎప్పుడు, ఏ విధంగా, ఎలా చేయవలెనో అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. ఆ వృద్ధ స్త్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయవలెనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ మహాలక్ష్మి నారాయణుణ్ణి పూజించి మంచి పక్వాన్నం నైవేద్యంగా పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు. ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టి ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలినది సకుటుంబం తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారంగా పూజ చెయ్యాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చెప్పించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యం అయ్యింది. ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకొని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పుట ఏమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, అమ్మా, గత జన్మలో వృత్తాంతం తామంతా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు. ఇక్కడి నుండి వెడలిపో అని చేతిలో కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానం పరిచింది. దానితో ఆ స్త్రీ, ఓ దుష్టులారా, మీరు దేని గురించి ఇంత గర్వంతో మిడిసి పడుతున్నారు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పడం ఏమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది. అప్పుడు
నీవు నన్ను శపించడానికి నీవేమైనా లక్ష్మీదేవివి అని అనుకుంటున్నావా అని సురచంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకి త్రోసేసింది. లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. దారిలో వెళుతుండగా శ్యామబాల నిలబడి ఉన్నది. మా అమ్మగారు ఏమయ్యింది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగినదంతా ఆ రాజకుమారికి వివరించింది. మా అమ్మగారు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని 2 చేతులు జోడించి ఆవేదనతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పింది. ఆ రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. శ్యామబాలకు మాలాధర్కు వివాహం అయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవముతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్ళటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకి తిండి లేక, ఒంటికి బట్ట లేక చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నారు. ఒకరోజు సురచంద్రిక ఆమె భర్తతో, స్వామి, దారిద్ర్యం వల్ల బ్రతకడం చాలా కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకురండి. సురచంద్రిక అన్న మాటలకు భద్రశ్రవకు నచ్చాయి. అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా కనిపించి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవను అని చాలా కష్టంతో అన్నాడు. నేను భద్రశ్రవ రాజుని, ఇప్పుడు బికారిగా అయిపోయాను అని కష్టం మీద చెప్పాడు. అయ్యో భగవంతుడా, ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. అప్పుడు శ్యామబాల మేనక దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకొని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని సురచంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూచింది. సురచంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత సురచంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారం ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతం అయిన తరువాత తన తల్లిని తిరిగి పంపించింది. సురచంద్రిక తన రాజ్యానికి వచ్చినప్పటికీ ఆమెకు పోయిన ఐశ్వర్యం అంతా వచ్చింది. శ్రీలక్ష్మీ వ్రతం చేయడం వల్ల అలా జరిగింది. ఎన్నో రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం సురచంద్రిక మనసులో పెట్టుకుంది. శ్యామబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమె అవమానం అయ్యింది. శ్యామబాల తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకొని వెళ్ళింది. నీ పుట్టింటి దగ్గర నుండి ఏమి తీసుకుని వచ్చావు అని మాలాధర్ అడిగాడు. రాజసారం తీసుకుని వచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది, ఎక్కడ రాజసారం? ఆగండి, కంగారు పడకండి అంది. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చుని ఉన్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావడం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. పదార్థంలో ఉప్పు వేయడంతో ఎంతో రుచిగా ఉంది. ఇదే నేను పుట్టింటి నుంచి తీసుకుని వచ్చిన రాజసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది. ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవం, మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయడం మర్చిపోకూడదు. ఈ రాజు రాణిలాగే అందరూ సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ చదవకుండా, వినకుండా చేసుకోకూడదు. ఈ కథ వినకుండా
ఉత్తి పూజ చేసుకుంటే ఫలితం ఉండదు. దీంతో శ్రీ మహాలక్ష్మి కథ గురువారం కథ సంపూర్ణం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారి పాదాలకి కొన్ని సమర్పించి మీ శిరస్సులపైన ధరించండి. ఇప్పుడు అది కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, శ్రద్ధతో ఆలకించండి. లక్ష్మీదేవికి గురువారం ఉదయం, సాయంత్రం, అలాగే శుక్రవారం ఉదయం నేతి దీపారాధన తప్పనిసరిగా చేయాలి. గురువారం సాయం సమయాన పూజానంతరం కథ చదువుకొని గోమాతకు పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగిలింది సకుటుంబంగా అందరూ కూడా తినాలి. అలాగే శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించువారు గురువారం ఉపవాస దీక్షతో ఉండాలి. పాలు, పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. ఎవరైతే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారికి మధ్యలో ఏదైనా ఆటంకం కలిగితే వేరే వారి చేత, అంటే తన భర్త లేదా అత్తమామలు, లేదు అంటే పిల్లల చేత అయినా సరే ఈ వ్రతాన్ని కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆపకూడదు. మార్గశిర మాసం గురువారం ఉదయం, సాయంత్రం కథ చదువుకొని, శుక్రవారం కూడా వ్రత కథ చదువుకొని ఆ తరువాత కలశంలో ఉన్న కొమ్మలను తీసి రాగి చెంబులోని మంచి ముత్యము, పగడము, బంగారం, కొబ్బరికాయను తీసి జాగ్రత్త పెట్టి కొమ్మలను రాగి చెంబులోని నీటిని నదిలో కలిపివేయాలి. కొబ్బరికాయ, మంచి ముత్యం, పగడం, బంగారం, బియ్యం మరుసటి వారమునకు ఉపయోగించుకోవచ్చు. వ్రతమంతా పూర్తి కాగానే ఈ ముత్యం, పగడం, బంగారం భద్రపరిచి కొబ్బరికాయ ఇంటికి రక్షగా కట్టవలెను. పీట మీద ఉంచిన బియ్యం మొత్తము కూడా పరమాండంగా వండి అందరికీ ప్రసాదంగా పంచాలి. ఇక ఆఖరి గురువారం ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే, ఆఖరి గురువారం రోజున 7 ముత్తైదువులను లేదా 7 కన్యలను గృహానికి పిలిచి వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. అలాగే మీకు వీలు ఉండి శక్తి ఉంటే కనుక ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆయనకి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. దీంతో 5 గురువారాల లక్ష్మీవార వ్రతం పూర్తి అవుతుంది. విన్నారు కదా, మార్గశిర లక్ష్మీవారాల పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అన్న పూర్తి వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.